కన్నప్ప సెన్సార్ కంప్లీట్. మరి సెన్సార్ బోర్డ్ ఎన్ని కట్స్ చెప్పింది? కన్నప్పలో ప్రభాస్ రన్ టైం ఎంత? ట్రోల్స్ అన్ని కొట్టుకుపోయేలా అద్భుతమైన రెస్పాన్స్తో సెన్సార్ టాక్. మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా వస్తున్నటువంటి కన్నప్ప రిలీజ్కి అంతా రెడీ అయింది. అండ్ జూన్ 27న ఈ మూవీ ఆల్ ఇన్ లాంగ్వేజెస్లో పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ అవబోతుంది. అంటే ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి సూపర్ స్టార్స్ కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ పోషించారు. అండ్ భారీ బడ్జెట్తో తెరకెక్కించినటువంటి ఈ సినిమాపై ఫ్యాన్స్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి సాంగ్స్ అండ్ ట్రైలర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే కన్నప్ప మూవీకి సంబంధించిన ఓవర్సీస్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. మరి రేపటి నుంచి తెలుగు ఆడియన్స్ కూడా బుకింగ్స్ ఓపెన్ కానున్నట్లు, అంటే బుధవారం ఓపెన్ కానున్నట్లు కూడా మంచు విష్ణు ప్రకటించారు. అయితే లేటెస్ట్గా ఓ ఇంటర్వ్యూకి అటెండ్ అయినటువంటి మంచు విష్ణు ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ క్యారెక్టర్లపై ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అండ్ ఈ ముగ్గురికి ఒక్కొక్కరికి కేవలం 10 రోజులు మాత్రమే కాల్ షీట్స్ తీసుకున్నామని తెలిపారు. ఈ సినిమాలో ప్రభాస్ దాదాపు 30 నిమిషాల పాటు కనిపిస్తారని, అండ్ ఆ 30 నిమిషాలే చాలా హై ఇస్తుందని కూడా తెలిపారు. ఈ ముగ్గురు షూట్ కోసం సెట్ మొత్తం ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకొని పూర్తి చేసామని కూడా చెప్పుకొచ్చారు. అయితే లేటెస్ట్గా కన్నప్ప మూవీ సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ మూవీ రన్ టైం దాదాపు 182 నిమిషాలుగా ఉన్నట్లు తెలుస్తుంది. మైథలాజికల్ బ్యాక్గ్రౌండ్లో వస్తున్నటువంటి మూవీ కావడంతో రన్ టైం కాస్త ఎక్కువగానే వచ్చింది. దాదాపు 195 నిమిషాల రన్ టైంతో ఉన్నటువంటి ఈ సినిమాను మొత్తం కంప్లీట్ చేస్తే సెన్సార్ బోర్డ్ దాదాపు 12 కట్స్ చెప్పిందట. అండ్ ఈ మేరకు సిబిఎఫ్సి నిబంధనల ప్రకారం ఈ మూవీలోని మార్పులు చేశారు. అండ్ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా వస్తున్నటువంటి కన్నప్ప రిలీజ్కు అంతా రెడీ అయిపోయింది. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి సాంగ్స్ అన్ని కూడా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది, ఇందాక మాట్లాడుకున్నట్లు తెలిసిందే. అండ్ ఈ మూవీలో భారీ కాస్ట్ తోటి ఈ సినిమాపై ఆడియన్స్లో ఎక్స్పెక్టేషన్స్ కూడా అదే రేంజ్లో ఉన్నాయి. అయితే లేటెస్ట్గా ఈ మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకొని ఈ మూవీ రన్ టైం దాదాపుగా 195 ఉంటే ఏదైతే ఉందో కంప్లీట్గా 182 నిమిషాలుగా ఉన్నట్లయితే తెలుస్తుంది. అంటే 3 గంటల 2 నిమిషాలుగా ఉన్నట్లయితే తెలుస్తుంది. మైథలాజికల్ బ్యాక్గ్రౌండ్లో వస్తున్నటువంటి మూవీ కావడంతో రన్ టైం కొంచెం ఎక్కువగానే ఉంది. బట్ ఈ మూవీ 195 మినిట్స్ అయితే 182 కూడా కట్స్ చెప్పి టోటల్గా 12 కట్స్ వచ్చినట్లయితే తెలుస్తుందన్నమాట. అయితే ఎప్పటి నుంచో ఆల్రెడీ కంప్లీట్గా ఈ సినిమాలో ఉన్నటువంటి ఏదైతే ఈ సెన్సార్ కట్ ఏంటంటే రాబందు ఓ చిన్నారిపై నుంచి పడేయడం, అండ్ దాని తర్వాత తిన్నడుకు సంబంధించినటువంటి కొన్ని సీన్స్ ఉంటాయి. అండ్ దాని తర్వాత 3 పాటల్లోని విజువల్స్ని కొన్ని తొలగించడం జరిగింది. అంటే భక్తితో వస్తున్నటువంటి సినిమా కాబట్టి కొంచెం హీరోయిన్ తోటి ఉన్నటువంటి సాంగ్స్ ఏదైతుందో మేబీ కొంచెం సాంగ్స్ కొంచెం సినిమాటిక్గా కాకుండా కొంచెం ఈ జనరేషన్స్లో ఏదైతే సాంగ్స్ ఉందో ఆ టైప్లో ఉండేసరికి భక్తి ఉన్నటువంటి సినిమా కాబట్టి ఈ చేంజెస్ అయితే చేస్తున్నాయని తెలుస్తుంది. అయితే మరోవైపు కన్నప్ప అడ్వాన్స్ బుకింగ్స్ కూడా లేటెస్ట్గా రిలీజ్ అవుతున్నాయని చెప్పి కూడా మంచు విష్ణు ఆయన అఫీషియల్ అకౌంట్స్ నుంచి వెళ్ళి ట్వీట్ చేయడం జరిగింది. అండ్ ఇక ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ వహించారు, అది కూడా తెలిసిందే. బాలీవుడ్లో చాలా సీరియల్స్కి డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్. సో ఆయన డెఫినెట్గా ఇలాంటి మైథాలజీకి సంబంధించినటువంటి సినిమాలు ఎక్కువగా సీరియల్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎక్కువ డైరెక్ట్ చేశారు. అండ్ దానికి తోడు ఈ సినిమా, సో కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా కన్నప్పకి ఉపయోగపడుతుందని కూడా అందరూ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ సినిమా దాదాపు కృష్ణంరాజు నటించినటువంటి భక్త కన్నప్ప సినిమా తర్వాత దాదాపు ఒక 50 సంవత్సరాలకు, దాని తర్వాత అంటే 50 ఏళ్ళ తర్వాత మరోసారి కన్నప్ప కథ రావడంతో ఆడియన్స్లో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఓ రేంజ్లో ఉంది. అంటే 50 ఏళ్ళు దాదాపు, అంటే గతంలో ఆల్రెడీ స్టోరీని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్తో తీద్దామని కూడా కృష్ణంరాజు ప్లాన్ చేశారు. బట్ అది మోహన్ బాబు వెళ్ళి విష్ణుకి కావాలి ఈ కథ అని అడిగినప్పుడు వెంటనే సో మోహన్ బాబుకి ఆ కథ ఇచ్చేసినట్టు తెలుస్తుంది. దాంట్లో సో వన్ ఆఫ్ ది పార్ట్గా ప్రభాస్ ఎంటర్ అయ్యాడు. సరే వాళ్ళ పెదనాన్న కోరిక మేరకు ఈ సినిమాలో యాక్ట్ చేస్తానని చెప్పి ఇందులో యాక్ట్ చేయడం జరుగుతుంది. సో కంప్లీట్గా ఒక 10 డేస్ సంబంధించినటువంటి షూట్. ఇది కూడా ఒక 30 రోజులు, అంటే కంప్లీట్గా ఒక 10 డేస్ చెప్పేసి అన్నారు. సో 10 డేస్ అంటే 30 నిమిషాలు ఈ సినిమాలో రన్ టైం అవుతున్నట్లు తెలుస్తుంది. కంప్లీట్గా ఏదైతే మెయిన్ యాక్టర్స్ మోహన్ లాల్ కావచ్చు, లేదంటే ప్రభాస్ కావచ్చు, లేదంటే అక్షయ్ కుమార్ లాంటి యాక్టర్స్ అందరూ కూడా కేవలం 10 డేస్ మాత్రమే ఇచ్చారన్నట్లయితే తెలుస్తుంది దీనికి. సో ఇది మేబీ హాఫ్ అన్ అవర్. సో వన్ ఆఫ్ ది మేజర్ రోల్ ఏదైతే ఉంటుందో ఆ సినిమాలకు 10 డేసే, కానీ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్గా ఉన్నట్టుంది. అండ్ మెయిన్గా మంచు విష్ణు మీదనే సినిమా మొత్తం నడుస్తుంటుంది. భక్త కన్నప్ప సినిమాకు తెలుసు మనకంటే ఇది భక్తి రస చిత్రం కాబట్టి మేబీ చాలామంది ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో ఈ టైప్ ఆఫ్ జోనర్స్ని ఎంకరేజ్ చేస్తారని చాలామందికి డౌట్ రావచ్చు. బట్
హిస్టరీ ఎప్పుడైనా అంటే భక్త కన్నప్ప ఒక ఎవర్ గ్రీన్ సినిమా. సో అలాంటి ఒక సినిమాని రీమేక్ చేయాలంటే డెఫినెట్గా అది ఎంతో కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తేనే చూపిస్తారు. సో లొకేషన్స్ కూడా అన్నీ కూడా స్టార్టింగ్లో ఉన్నటువంటి ట్రోల్స్ అయితే లేదు, బట్ సెన్సార్ టాక్ కూడా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. 3 hours 2 minutes ఉన్నా కానీ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కాస్త గట్టిగానే ఉన్నాయి. అండ్ దానికి తగ్గట్టే సినిమా అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చిందని కూడా సెన్సార్ టాక్ అయితే వినిపిస్తుంది. సో మొత్తంగా ఈ సెన్సార్ టాక్ తోటి ట్రోల్స్ అన్నీ కూడా కొట్టుకుపోతున్నాయని చెప్పాలి. ఇన్ కేస్ ఒకవేళ సినిమా కనుక కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ వస్తే మాత్రం డెఫినెట్గా కన్నప్ప వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచే ఛాన్సెస్ అయితే లేకపోలేదు. సో చూడాలి. సో ఇంకొక 2 days అయితే టైం ఉంది. సో ప్రభాస్ రన్ టైం ఆల్రెడీ 30 minutes. డెఫినెట్గా ప్రభాస్ ఫ్యాన్స్కి చాలా హై ఇస్తుంది. 30 minutes అంటే ఆబ్వియస్లీ సలార్ 2 కల్కి తర్వాత ఆయన మళ్ళీ ఒకసారి బిగ్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ లేటెస్ట్గానే రాజాసాబ్ తోటి ఒక మంచి ట్రీట్ అయితే ఇచ్చారు. బట్ డెఫినెట్గా సినిమాలో ఇంకా సినిమా రావడానికి ఇంకో 6 months పడుతుంది కాబట్టి సో ఇది కొంచెం ఆ 6 monthsని కవర్ చేసే విధంగానే ప్రభాస్ క్యారెక్టర్ అయితే డిజైన్ చేసినట్లయితే తెలుస్తుంది. సో చూడాలి మరి ఈ క్యారెక్టర్స్ ఎవరు ఎంతవరకు డెఫినెట్గా కనెక్ట్ చేస్తాయో చూడాలి. సో మొత్తంగా ఏంటంటే కన్నప్ప అనుకున్న దానికంటే ఎక్కువగానే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ఉన్నదానికంటే ఆ రెస్పాన్స్ కూడా అద్భుతంగానే వచ్చింది. సో సెన్సార్ టాక్ అన్నీ కూడా సో ఇప్పుడు ప్రజెంట్ పాజిటివ్ టాక్తో ఉంది. సో రిలీజ్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయాల్సిన సినిమా. మరి ఒక రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం డెఫినెట్గా రికార్డ్ బ్రేక్స్ చేస్తుందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి కన్నప్ప ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.